వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. యుద్ధం ఎఫెక్ట్, ఒకే విమానంలో 149 మంది పైలట్లు. కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం, ఇజ్రాయెల్. టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తోంది. శనివారం ప్రారంభమైన దాడులు క్రమంగా ఉధృతమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్, జోర్డాన్ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. అయితే యుద్ధం కారణంగా రద్దయిన విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. దుబాయ్లో పాక్షికంగా తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. గత కొన్ని రోజులుగా విమానాల రద్దు, జాప్యాల కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను ఈ విమానం ద్వారా తీసుకొచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఘర్షణ 5వ రోజు ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోంది. ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి భీకర దాడులకు దిగగా ఇరాన్ సైతం అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-2 స్టెల్త్ బాంబర్లను రంగంలోకి దించింది. ఇరాన్ రాజధాని టెహరాన్ లక్ష్యంగా అమెరికా వాయుసేన భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఆయుధ డిపోలు, క్షిపణి స్థావరాల టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లోని దాదాపు 2000 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడిలో ఇరాన్ కాన్సులేట్ కూడా దెబ్బతినడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, తిరుమల లడ్డూ కాంట్రాక్టులో స్కామ్పై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారంటూ విమర్శించారు. పవిత్రమైన తిరుమలను స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారన్నారు. కర్నూలు జిల్లా నుంచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులకు స్టీఫెన్ హ్యాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప అభినందించారు. దివ్యాంగుల సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్లప్ప మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల విభాగంలో కర్నూలు జిల్లా నుంచి 7 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. బ్యాడ్మింటన్ విభాగంలో 3, పారా అథ్లెటిక్స్ 4 కర్నూలు జిల్లా నుంచి ఎంపిక అయ్యారని తెలిపారు. బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని మాదాపూర్లో పుల్లెల గోపీచంద్ స్టేడియంలో జరుగుతాయని, అథ్లెటిక్స్ పోటీలు ఒరిస్సాలో ఈ నెల 17 నుంచి 22 వరకు జరుగుతాయన్నారు. కర్నూలు జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఎల్లప్ప కోరారు. జాతీయ స్థాయిలో రాణించి అంతర్జాతీయ క్రీడలకు ఎంపిక కావాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు సైతం క్రీడా కోటాల ఉద్యోగాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నందున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టీఫెన్ హ్యాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు పెద్దయ్య పాల్గొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు క్రీడా కోటాలో కూడా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 4 ఇవ్వడం జరిగింది. మరి విభిన్న ప్రతిభావంతులను క్రీడాకారులుగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు మరి రేపు 6వ తేదీ నుండి 10వ తారీఖు వరకు పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ స్టేడియంలో పారా బ్యాడ్మింటన్ డిజేబుల్డ్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఒరిస్సాలో పారా అథ్లెటిక్స్ డిజేబుల్డ్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఒరిస్సాలో జరిగేటువంటి క్రీడలకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ద్వారా జాతీయ స్థాయికి వెళ్తూ ఉన్నారు. మరి జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి క్రీడాకారులందరూ కూడా వారు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే రాణించారో జాతీయ స్థాయిలో కూడా ఆ విధంగా రాణించి అంతర్జాతీయ స్థాయిలో కూడా
మంచి ప్రదర్శన చేసి ఈ జిల్లాకు ఈ రాష్ట్రానికి పేరు తీసుకురావాలని అలాగే దేశానికి పేరు తీసుకురావాలని కోరుతా ఉన్నాం. కాబట్టి రేపు జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి క్రీడాకారులందరికీ కూడా పేరు పేరున ముందుగానే వారికి అభినందనలు తెలియజేస్తూ ఉంది స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు. అలాగే ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉంది. కాబట్టి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ మేము ఈ క్రీడల్లో రాణించలేం, మాకు ఆటల పోటీలు రావు అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కూడా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు వారిని కానీ సంప్రదిస్తే మీకు వివిధ క్రీడల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి వీరిలాగానే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి కూడా మంచి శిక్షణ ఇచ్చి పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులందరూ కూడా వీటిని గుర్తించి రాబోయే కాలంలో జిల్లా నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున క్రీడాకారులుగా చైతన్యవంతులు కావాలని కోరుకుంటూ జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఈ బ్యాడ్మింటన్, పారా అథ్లెటిక్స్ గేమ్స్లో ఖచ్చితంగా జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి ఎల్లప్ప స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు బ్యాడ్మింటన్. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు వల్ల 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించడం జరిగిందని జనసేన పార్టీ నాయకులు అప్పన్న, ఎన్ఎస్జీ దొరబాబు, అద్దేపల్లి గణేష్ అన్నారు. బుధవారం నర్సీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్జీ దొరబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధకులు అందరూ గతం కంటే ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయాలని, తద్వారా జనసేన బలాన్ని తెలియజేయాలని, ఈ సభ్యత్వాలు పెంచడం ద్వారా రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతం కంటే ఎక్కువగా చేసి నర్సీపట్నంలో జనసేన బలం ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మీటింగ్ ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఒక ప్రమాద బీమా అనేది ప్రతి కుటుంబానికి కూడా ఎంత అవసరమో మనం గతంలో కూడా చూసాం. నర్సీపట్నం నియోజకవర్గంలో గతంలో చాలామంది చనిపోవడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఇచ్చి అండగా ఉండడం జరిగింది. ఇదే విధంగా మన అందరం కూడా ఈరోజు చూసాం, చావుకి ఎప్పుడు వస్తుందనేది మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాగని సభ్యత్వం కోసం కాదు కానీ చెప్పేది మనకి జీవితానికి ఒక భరోసా ఉంటుందని చెప్పి ఒక బడుగు బల మనం ఈ 9 నెలల్లో కష్టపడడం ఒకటి, ఈ 5 రోజులు మనం చేయాల్సిన ఒకటి. దానికి ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటాం. 9 నెలల వరకు ఈ 5 రోజుల వరకు అనేది 2 ఈక్వల్ అయిపోతే మనకు సరిపోతుంది. ఆల్రెడీ మనకి పాజిటివ్ న్యూస్ కూడా వస్తుంది, అందులో డౌట్ లేదు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు చేరుకోవాలనే లక్ష్యంతో డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 136 మంది డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించగా వైద్యుల సహకారంతో సుమారు 20 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. చికిత్సలు అవసరమైన వారికి డోనర్ల సహకారంతో పోలీస్ శాఖ తరపున చికిత్స చేయించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎవరిని వదిలిపెట్టమని, ఒక కుటుంబ యజమాని ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు గత ఏడాది కాలంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రతి నెల చివరి వారంలో అరైవ్ అలైవ్ క్షేమంగా తిరిగి రండి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ప్రత్యేకంగా డ్రైవర్ల కంటి చూపుపై దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. వయసు పెరిగే కొద్దీ చూపు మందగించడం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉందని, అందుకే డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల ఫలితంగా జిల్లాలో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 2024లో 22 మరణాలు నమోదు కాగా ఫిబ్రవరి 2025లో 14, ఫిబ్రవరి 2026లో 12 మరణాలు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఒక్క ప్రాణం కాపాడినా ఒక కుటుంబంలో వెలుగు నింపినట్లేనని పేర్కొన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రోడ్ డ్రైవింగ్ చేయడం,
హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరించకపోవడం, అతివేగంగా వాహనం నడపడం వంటి తప్పులు చేయవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవర్చుకుని ఎదుటివారి తప్పులను కూడా గమనిస్తూ అప్రమత్తంగా వాహనం నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యారెడ్డి, పట్టణ ఎస్హెచ్ఓ నరహరి, ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ తదితర పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు. అండ్ మిగతా వాళ్ళకు కూడా నేను థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అంటే మీరు ముందుకు వస్తే హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. సో మీరు చాలా అవసరం మీ ఫ్యామిలీకి, మీ పిల్లల భవిష్యత్తుకి. అండ్ ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను, రోడ్డు మీద మనము ఎవరన్నా తప్పుగా డ్రైవ్ చేస్తే అది వాళ్ళకి మాత్రమే ప్రమాదం కాదు, ఎదురుగా వస్తున్న అందరికీ ప్రమాదం. అండ్ ఇందులో చాలామంది కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆటోలు చాలా డెలికేట్, సన్నటి రేకు ముక్కలు. ఏమన్నా జరిగితే డైరెక్ట్గా ప్రమాదం జరిగితే ఏదన్నా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అటువంటిది ఏది జరగవద్దు. సో డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. అంటే మనకేం కాదులేదు పోవద్దు, మనకేమన్నా అవుతుందేమో అనే ఆలోచనతో వెళ్ళాలి. సో దీన్నే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. మనం క్రికెట్లో చూసాం కదా, డిఫెన్సివ్ బ్యాటింగ్ చేస్తాం. ఎప్పుడు చేస్తాం మనం డిఫెన్సివ్ బ్యాటింగ్? టెస్ట్ మ్యాచ్లో చేస్తాం. 5 రోజులు ఉండాలి క్రీజ్లో. అదే డిఫెన్సివ్ ప్లేయింగ్. 20 మ్యాచ్లు ఏం కొడుతూనే ఉంటాం, ఎందుకంటే 20 ఓవర్లే. మనదేంటి, మన టెస్ట్ మ్యాచ్ లెక్క 100 సంవత్సరాలు బతకాలి. అందరూ పిల్లలు సెటిల్ అవ్వాలి, మనవరాలతో ఆడుకోవాలి వద్దా? అందరూ ఆడుకోవాలి, హెల్తీగా ఉండాలి దానికి. సో దానికి హెల్తీగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనం డిఫెన్స్గా డ్రైవింగ్ చేయాలన్నమాట. అంటే వాడు చూసుకుంటానులే అని పోవద్దు. వాడు ఎట్లాంటి వాడు తాగి నడుపుతుందో తెలీదు, వాడికి అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లేదో తెలీదు. రీసెంట్గా ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు మైనర్ పిల్లోడు క్లీనర్ డ్రైవ్ చేస్తున్నాడు బండిని. ఎవరు తప్పది? డ్రైవర్ తప్పది. కానీ 2 ప్రాణాలు పోయారు దాంట్లో. సో మనము డిఫెన్సివ్గా డ్రైవింగ్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ కూడా ఈ మంత్ మనం టేకప్ చేయడం జరిగింది. అండ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే అంటే మనం నిజంగా కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని వర్కౌట్ చేస్తే కరెక్ట్గా యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు. 2024 ఫిబ్రవరిలో 22 మంది చనిపోయారు రోడ్ యాక్సిడెంట్స్లో. 2025లో 14 మంది చనిపోయారు. 2026లో 12 మంది చనిపోయారు. తక్కువ పర్సెంటేజ్ తగ్గినప్పుడు తగ్గింది. ఒక్క ప్రాణం బతికినట్టే మా దగ్గర దృష్టిలో. సో వచ్చే ఏడాది దాన్ని 10కి కన్నా తక్కువ తీసుకురావాలి మా ప్లాన్. సో ఎవ్రీ మంత్ నేను ప్లాన్ చేస్తాం, మంత్ వైజ్గా. నాకు రోడ్ యాక్సిడెంట్ ఏంటంటే ఇక చాలా బాధ కూడా వేస్తుంటుంది. సో రోడ్ యాక్సిడెంట్, దొంగతనాలు నా టాప్ ప్రయారిటీ ఎప్పుడు ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోవద్దు, దొంగతనం జరిగి ప్రజల సొమ్ము పోవద్దు. ఈ రెండింటి మీదనే నా ఫోకస్ 100% ఉంటుంది. సో ఈ మంచి కార్యక్రమం చేపట్టిన గౌరవ డీజీ గారికి, ఈ కార్యక్రమంలో యాక్టివ్గా ఉండి దీన్ని మొత్తం ప్లానింగ్ చేసిన ఏఎస్పీ గారికి, ఈ మొత్తం ఎంటైర్ ఈ ఐ చెకప్ క్యాంపెయినింగ్లో సహకరించిన డాక్టర్లకు, వారి సిబ్బంది అందరికీ కూడా నా తరఫున పేరు పేరున ధన్యవాదాలు. అండ్ మీ అందరినీ మోటివేట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన మా ఇన్స్పెక్టర్ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మీ ఎవరు ఉంటే కూడా పిలుచుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఒక పూట 1 గంట మీది కాదనుకుంటే చాలా లాభాలు మన ఫ్యామిలీ కూడా చేకూరుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రజా తీర్పుని మంత్రి వివేక్ గౌరవించడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కేతనపల్లి అల్లర్ల కేసులో బెయిల్ రావడంతో బాల్క సుమన్ విడుదలయ్యారు. ఆదిలాబాద్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుని బాల్క సుమన్కు స్వాగతం పలికారు. కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్ల కేసులో గత నెల 18న బాల్క సుమన్తో పాటు మౌలా రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ను అరెస్టు చేసి వారిని కోర్టులో హాజరుపరచగా వారి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ రావడంతో వారందరూ విడుదలయ్యారు. మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తా ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి కేతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు.
అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇప్పుడే నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరేం చెప్పి అడిగారు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. అంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందో అర్థమవుతలేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ 17వ తేదీ నాడు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో దుశ్శాసన పర్వం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఫేర్గా మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఎలక్షన్ జరిగేటట్టుగా, వీలైనంత తొందరలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా, ప్రజా తీర్పు ప్రకారం అక్కడ మాకు చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చేటట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఇన్ని రోజులుగా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు సహకరించినటువంటి వాస్తవాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకొచ్చిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభుత్వం యొక్క కుట్రల్ని పటాపంచలు చేస్తూ, పోలీసులు మొన్న రాత్రి 9కి నోటీస్ ఇచ్చేటటువంటిది ఉంటుందా జైల్లో? కస్టడీ పిటిషన్ నోటీస్ అని చెప్పి రాత్రి 9కి జైలుకి వచ్చి పోలీసులు నోటీస్ ఇస్తే నేను తీసుకోను, వితౌట్ కన్సల్టింగ్ మై అడ్వకేట్స్ ఐ కెనాట్ ప్రొసీడ్, ఐ కెనాట్ టేక్ అని చెప్పి నేను సీరియస్గా రాసి సంతకం పెట్టిన. అంటే రాత్రి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల సాధనకై విజయవాడలో రాఘవయ్య పార్కు నుంచి జర్నలిస్టులంతా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు ఆంజనేయులు నేతృత్వం వహించారు. ఏలూరు జిల్లాకు చెందిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు జబీర్, హరీష్, పగడం కళ్యాణ్, అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యుద్ధం ఎఫెక్ట్, ఒకే విమానంలో 149 మంది పైలట్లు. కొత్త సుప్రీం నాయకుడిని కూడా చంపేస్తాం, ఇజ్రాయెల్. టీటీడీ చైర్మన్ వ్యవహారం, లడ్డూ కాంట్రాక్టుపై వైఎస్ జగన్ సీరియస్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.